క్రీస్తునందు ప్రియులైన నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ మీ అందరికీ ప్రపంచ పాస్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే 105వ కీర్తన 14వ వచనాన్ని చూసినట్లయితే, నేను అభిషేకించినటువంటి వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ పైన వచనాలను చూసినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి మరి ఎర్ర సముద్రం దాటి ప్రయాణం చేస్తున్నటువంటి రోజుల్లో ఏ రాజును వారు ఎదురకుండా నిలవనీయకుండా వారి ప్రయాణం అంతట్లో వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తూ వారిని నడిపిస్తూ మరి వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారిని సరిచేస్తూ ముందుకు నడిపించినటువంటి దేవుడు మరి వారి నిమిత్తము ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారిని ఎవ్వరూ ముట్టనీయలేదు, ఎవరిని కూడా ముట్టనీయలేదు. 10వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగలనని స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాడు. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాటను స్థిరపరిచున్నాడు. కానానుకు వెళ్ళేంత వరకు వారికి దేవుడు తోడై ఉన్నాడు ప్రతి విషయంలోనూ. మరి వారి ప్రయాణం అంతట్లో 40 సంవత్సరాలు వారికి తోడై ఉండి బలపరిచి దీవించి వారిని విడిపించినటువంటి దేవుడు. విడిపించడమే కాదు, అనేకమైనటువంటి పరిస్థితుల నుండి వారిని విడిపించి అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడు, నేను అభిషేకించిన వారిని ముట్టుకోకూడదు, ఆయన ప్రవక్తల జోలికి పోదు, సేవకుడు దైవ సేవకుడు అన్నప్పుడు సేవకులకు కీడు చేయాలని ఎవరైనా ఆలోచన చేసినట్లయితే ఆ ఆలోచనని దేవుడు తిప్పికొడతాడు. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, గొప్ప సేవకులు అని దేవుడికి తారతమ్యాలు ఉండవు. నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు దేవుడి కొరకు చేసే ప్రతి చిన్న కార్యము దేవుడు లెక్కిస్తాడు. నీ వెంటనే నీతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కంచె, ఆయన కాపుదల ఉంటుంది. మీరు అనొచ్చు, అట్లాంటప్పుడు అనేకులు సేవకుల్ని ఎందుకు చంపేస్తున్నారు అని. దేవుడు కొన్ని విషయాల్లో కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. దాని ప్రకారమే జరుగుతుంది. దేవుడి చిత్తానుసారంగానే జరుగుతుంది. కానీ దేవుడికి తెలియకుండా అన్యాయం ఏమీ జరగట్లేదు. కాబట్టి నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు అంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి, ఇంకా నువ్వు చేయవలసింది చాలా ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చేయవలసినటువంటి వాటిలో నిన్ను ముట్టకూడదని అపవాదికి అన్నిటికీ ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీ పరిచర్య అంతటిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.